వెల్కమ్ బ్యాక్. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. కానీ వరద బాధితుల కష్టాలు కన్నీళ్లను పెట్టిస్తున్నాయి. ఎవరిని కదిపినా కన్నీటి కథలే, ఎవరిని చూసినా కష్టాల వెతలే. ఊహించని వరదలు ఊహకందని నష్టాన్ని మిగిల్చి వెళ్లాయి. ఇంట్లో సామాన్లు సరుకులు సర్వనాశనమయ్యాయి. వరదలు చేసిన బీభత్సానికి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆకలి వేస్తే దిక్కులు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరో ఒకరు సాయం చేస్తే తప్ప కనీసం దప్పిక తీర్చుకోలేని దయనీయ స్థితికి చేరుకున్నారు. చిన్నపిల్లలకు కనీసం పాలు కొనివ్వలేని స్థితికి వచ్చేశారు. చిన్న వ్యాపారులు, చిరుద్యోగులు, రోజువారీ కూలీలు, ఇంకా ఎందరెందరో సామాన్య, పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలను బుడమేరు వరద కష్టాల ఊబిలోకి నెట్టేసి వెళ్ళింది. ఎవరి పాపమో తెలియదు, ఎవరి నిర్లక్ష్యమో అర్థం కాదు. కానీ జరగకూడని నష్టం జరిగిపోయింది. మళ్లీ కుదుట పడేది ఎలా అంటూ బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. విజయవాడలోని కబేళా సెంటర్, రామరాజ్యం నగర్, జక్కంపూడి కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, సింగ్ నగర్, వాంబే కాలనీలు ఇంకా బురదలోనే నానుతున్నాయి. ఎక్కడ చూసినా బురద, అడుగు తీసి అడుగు వెయ్యలేని పరిస్థితి. కాలనీ రోడ్లు నాటుకు సిద్ధమైన పొలంలా మారిపోయాయి. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. బురద మార్గాల్లో సాహసం చెయ్యలేక ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో వరద బాధితులు ఎటూ వెళ్లలేక ఏం చేయలేక తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని మా ప్రతినిధి తిరుమలరావు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తిరుమలరావు. సంధ్య 9 రోజులు గడుస్తున్న బెజవాడలోని కొన్ని ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా తెలుస్తుంది. విజయవాడలోని ఇటు సింగ్ నగర్, కబేళా సెంటర్, వాగు సెంటర్, అదే ఏదైతే ఉందో రామరాజ్యం నగర్ సంబంధించిన ప్రాంతాల్లో ఇంకా జలదిగ్బంధంలోనే ఇళ్లు ఉన్నాయి. అక్కడ ఉన్న ప్రజలు బయటికి రాలేని పరిస్థితి, లోపలికి వెళ్లేని పరిస్థితి. ఇక కోలుకున్నాం అనుకున్నటువంటి ఏదైతే ఉందో అజిత్ సింగ్ నగర్, పాయకపురం, ప్రకాష్ నగర్ వంటి ప్రాంతాల్లో మొత్తం ప్రతి ఇల్లు బురదతో నిండిపోయిందంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. అయితే కొంతమంది తినడానికి తిండి లేక, ఉండటానికి నీడ లేక, కట్టుకోవడానికి బట్ట లేక ఇక్కడ పరిస్థితి చాలా అధ్వానంగా పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వము స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా ఇతరత కొన్ని స్వచ్ఛంద సంస్థలు సహాయ చర్యలు చేపడుతున్నప్పటికీ కొంతవరకు మాత్రమే అందుతున్నాయి. మాకు అందట్లేదని చెప్పేసి ప్రజలు ఆహారం కోసం ఆర్తనాదాలతో వెలవేస్తున్నారంటే ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. మరో పక్క చూసుకుంటే వరద పోయింది, బురద వచ్చింది, ఇప్పుడు బురద చెత్త వచ్చిందంటూ బెజవాడ వాసులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లోంచి వరద నీటిలోంచి బయటకు వచ్చి వాళ్ళ ఇంట్లో తడిసిపోయిన వస్తువులు, పరుపులు, ఉప్పులు, పప్పులు అన్ని బయటపడేస్తుంటే ఆ బయట వల్ల బురద పోయింది, ఇప్పుడు చెత్త వచ్చింది. చెత్తని తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రోడ్డు మీద ఎక్కడికెక్కడ చెత్త ఉందని చెప్పేసి ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరో పక్కన వరద పోయి బురద వచ్చే, బురద పోయి చెత్త పోయి ఇప్పుడు రోడ్డు మీదకి వాళ్ళ పని కోసం బయటకు వస్తుంటే ట్రాన్స్పోర్ట్ లేక చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకో పక్క ఏదో ఉందో ఆర్టీసీ బస్సులన్నీ, బస్ స్టాండ్లన్నీ జల దిగ్బంధంలో ఉండిపోయాయి. ఆ జల దిగ్బంధ బస్సులు బయటకు రావడానికి లేక, ఇటు బయటకు వెళ్ళడం లేక, లోపలికి వెళ్ళడం లేక ఆర్టీసీ కూడా ప్రజల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎటు కదలలేని పరిస్థితి ఉంది. దీంతో ప్రజలు, బెజవాడ వాసులు చాలా ఆవేదన, ఆర్తనాదాలు వెలకెక్కుతున్నారని చెప్పాలి. ఏదేమైనప్పటికీ బెజవాడలోని 9 రోజుల పరిస్థితి చాలా దిగ్బంధం, ప్రతి ఒక్కరిని చాలా ఆవేదన అయితే గురి చేసింది. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళకి సహాయం చేస్తున్నప్పటికీ వాళ్ళకి కావాల్సిన సరుకులు, నిత్యావసర వస్తువులు అందగా చివరి ప్రాంతం వరకు వాళ్ళకి అందట్లేదు. చివరి ప్రాంత వాసులు మాత్రము బయటికి రాలేని పరిస్థితి, లోపలికి వెళ్లేని పరిస్థితి. దీంతో చాలా దయనీయమైన పరిస్థితి ఉందని చెప్పాలి సంధ్య బెజవాడ మొత్తం. రైట్ తిరుమలరావు.